సురేఖక్క, మీ ఇంట్లో ఎప్పుడైనా బుల్లెట్ల శబ్దం విన్నారా మీరు? ఇంట్లో అంటే బయట విన్నావన్నా? అరే నువ్వెందుకు ఎంటర్ అవుతావు అన్నా? జర నేను ఇక్కడ అడిగిన ఈ క్వశ్చన్ అక్కడ అడగాలి నేను. మీరు చెప్పరు, మీరు చెప్తలేరు కూడా, సగం దాచిపెడుతున్నారు. అట్లాంటి బుల్లెట్స్ అప్పుడు అది తనది అది ఉన్నదా ఎస్డి అంటలేను నేను, బైక్ అంటలేను. కాదు Revolver. వెపన్ తనది లైసెన్స్డ్ వెపన్ ఉంది కదా, నేనే క్లీన్ చేసేది అన్నారు. ఒకసారి ఏదో క్లీన్ చేయమని ఇచ్చాడు నాకు. నేను ఇట్లా అని బుల్లెట్స్ అన్ని కింద వేసాను, వేసి మళ్ళీ చేసి సాఫ్ చేసి పెట్టుకుంటా. మా తమ్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అది మళ్ళీ ఇట్లా ఇట్లా కొట్టాలిరా వేయడం అనుకుంటా తమ్ముడికి చెప్తూ ఉంటాను. అన్న ఒక బుల్లెట్ పేలింది ఇంట్లో వేలింది అసలు. అది ఆఫ్ ది రికార్డ్. ఆఫ్ ది రికార్డ్. మీరు కూడా ఇంకా ఆఫ్ ది రికార్డులు ఉండే ఇడ కానీ అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది. అది కింద నేలకు తగిలింది అన్న. వాడి కాలు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా పెట్టే కాలిగట్టు అయిపోయింది. ఒక వారం రోజులు నేను నిద్ర పోలేదన్న అసలు. అది కానీ పొరపాటున. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, రాజకీయం అప్పచెప్పిన సరిపోయా. మళ్ళీ ఈ గన్నిచ్చుడు ఎందుకన్నా? పాపం అంటే లైసెన్స్ ఎవరు కాల్వాలని కాల్వర్లే కానీ, సో మిస్ఫైర్ అయితే అయింది ఇంట్లో. ఆ సౌండ్ విన్నాక చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు వచ్చారు. మేము చూసే వరకు మేము టీవీ సౌండ్ పెద్దగా పెట్టేసిన ఇంట్లో బయటకు వచ్చి చూస్తే చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరూ బయటకు వచ్చిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. అది ఎవరికి తెలియని విషయం అసలు. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కొండా సురేఖ ఇంట్లో మిస్ఫైర్ అయింది, కొండా సురేఖ చేతుల మీదుగా అయింది. అసలు అది నాకైతే అదొక భయంకరమైన అనుభవం. అప్పుడు ఆ రోజు మీరు మురళన్నకి చెప్పినప్పుడు ఏమన్నాడు? ఆయన ఉన్నాడా? ఆయన కూడా ఉన్నాడు. ఇంకోరు పోతే పోయించు బుల్లెట్ అనుకున్నాడా? అట్లే ఉన్నదన్నా. నేను వెంటనే ఇక్కడ ఆర్మ్స్ డీలర్ చెప్తా కదా, అది తీసి ఇచ్చేయాలి, మళ్ళీ తెచ్చుకోవాలి కొత్తది. అచ్చా, ఓకే. దాని ప్రాబ్లం కాదు అది. అంటే హత్యా ప్రయత్నాలకు అప్పుడే పూనుకున్న కొండా సురేఖ అనేటువంటి చాలా అంటే చాలా దడుచుకున్నాడు. మీరు ఫైరింగ్ చేసారా ఎప్పుడన్నా? ఫైరింగ్ చేస్తుంటారా? ప్రాక్టీస్ చేసేది కదా. ప్రాక్టీస్కేనా లేకపోతే? నేను రఘుమోహన్ కల్లెడదర రఘుమోహన్ రావు అని ఆయన, నేను నైమ్నగర్లో ఆయనకు ఇల్లు ఉండేది పెద్దది 2 ఎకరాలల్లా. మాకు లైసెన్స్ దాంట్లో ఈ సంవత్సరానికి ఇన్ని కావచ్చు అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆయనకు పిస్టల్ ఉండేది, నాకు దగ్గర రివాల్వర్ ఉండేది. సాయంత్రం పోయేది. పోయినప్పుడు మేము ఏం చూసుకోవాలి కదా, అంటే ఇంకా ఎప్పుడు పోలే.